హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శశి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్టడీ ఇన్ ఇటలీ. ఆల్రెడీ నా మ్యాథ్కి సంబంధించిన పీపీటీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఆ వీడియోలో నేను చెప్పాను అనమాట. నెక్స్ట్ ఫర్దర్ గా ఏమేమి కంట్రీస్ ఉన్నాయో వాటి గురించి కూడా నేను పీపీటీస్ మొత్తం మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి నాకైతే మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీకు ఆ వీడియో చూడగానే మీకు ప్రాసెసింగ్ గురించి అయితే క్లియర్ కట్ ఒక అవగాహన అయితే అర్థమైపోయి ఉంటది. అండ్ చాలా మంది నాకు అదే చెప్పారు ఫోన్ చేసినప్పుడు, అన్న మీ ప్రాసెసింగ్ మొత్తం క్లారిటీగా అర్థమైపోయింది అని చెప్పేసి అయితే నాకు చెప్తా ఉన్నాను. సో చాలా థ్యాంక్స్. అండ్ ఈ రోజు వచ్చేసరికి మీకోసం ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించి స్టడీ ఇన్ ఇటలీ. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మనకి 75%, 80%. ఇప్పుడు జర్మనీ ఉంది, జర్మనీకి మినిమం 75+ ఉండాలి. సో ఇటలీకి అయితే అంత పర్సంటేజ్ అయితే అవసరం. మీరు నిజంగా షాక్ అవుతారనమాట. సో అంత మంచి లైక్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా దొరుకుతుంది. అండ్ లో బడ్జెట్ లో మనం ఏమి అమౌంట్ పెట్టకుండానే మనం ఇటలీలో అయితే చదువుకోవచ్చు. దాని గురించి మీకు క్లియర్ కట్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా లెంత్ అయిపోతా ఉంది, అందుకని నేను టూ పార్ట్స్ లో పెడతా ఉన్నా. ఈ వీడియో అయితే నేను సింగిల్ పార్ట్ తో నేను రిలీజ్ చేద్దాం అనుకున్నా. సో నేను కొంచెం స్పీడ్ గా అయితే చెప్తాను. అండ్ మోర్ ఓవర్ క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇన్ కేస్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్, లాస్ట్ లో నా నెంబర్ కూడా ఉంటుంది. యూ జస్ట్ కాంటాక్ట్ మీ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ స్టడీ ఇన్ ఇటలీ. ఇటలీ అనేది షెంగన్ ఏరియాలో ఉందన్నమాట. షెంగన్ కంట్రీ అంటాము, దాన్ని షెంగన్ వీసా అని కూడా అంటాము. ఇప్పుడు ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ ఏ స్టడీ వీసా, దాన్ని షెంగన్ వీసా అనే అంటారు. అంటే ఏంటంటే యూ కెన్ ట్రావెల్ అరౌండ్ 27 కంట్రీస్ అనమాట. సో ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మోర్ ఓవర్ స్టైఫండ్ కూడా ఇస్తారనమాట. అది 72,000 అని పడింది. సారీ, 7,200 euros పర్ ఇయర్ అయితే మనకు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు మనం ఏమేమి కవర్ చేద్దాం అంటే లైక్ లైన్ వైజ్ అయితే నేను కవర్ చేయట్లా, బట్ నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమేమి కవర్ చేస్తాను అనేది ఒకసారి వ్యూ అయితే చూడండి. స్టడీ ఇన్ ఇటలీ, ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి, ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి, స్టైఫండ్ గురించి, అండ్ స్టైఫండ్ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అని చెప్పేసి, ఐఎల్స్ రిక్వైర్డ్ అవసరం అని చెప్పేసి, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి, స్టే బ్యాక్ పీరియడ్ గురించి, పార్ట్ టైం గురించి, ఫుల్ టైం గురించి, ఎరాస్మస్ గురించి, నీడ్ లాంగ్వేజ్ అంటే ఇటాలియన్ లాంగ్వేజ్ అవసరమా అన్న దాని గురించి, వీసా చెక్ లిస్ట్ గురించి, అండ్ వీసా ఛాన్సెస్ గురించి, అంటే ఎంత పర్సెంటేజ్ అయితే మనకి వీసా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ ఓవరాల్ గా ఏంటంటే, మీరు నాకు తెలిసి అన్ని రీసెర్చ్ చేసుకొని ఉంటారు. ఇన్ కేస్ మీరు ఇటలీకి వెళ్ళాలనుకుంటే మీరు వేరే వీడియోస్ కానీ, లేకపోతే అక్కడ లోకల్ యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళ వీడియోస్ కానీ మొత్తం చెక్ చేయండి. మీరు ఒకవేళ వెళ్ళాలని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అయితే ఒకవేళ ప్రాసెస్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ నవ్ ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ఇట్ ఎవ్రీథింగ్. అక్కడ ఎలా ఉంటది ఏంటి అన్నది మీరు ఒకసారి వేరే వీడియోస్ లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇటలీ అంటే బాగానే ఉంటది, కానీ ఎక్కడైనా ఫారెన్ కంట్రీలో కొన్ని కష్టాలు అయితే తప్పదు. అండ్ రైట్ ఓకే, అదంతా ఇంకా మళ్ళీ లెంత్ అయిపోతామండి. సో వై స్టడీ ఇన్ ఇటలీ అనమాట. ఇటలీకి సంబంధించిన మనం మేజర్ గా ఏమేమి చూస్తాం అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తాం, కల్చర్ చూస్తాం, అండ్ ఫ్యాషన్ అండ్ డిజైన్ అన్నది అసలు స్టార్ట్ అయిందే ఇటలీలో అనమాట. లాంగ్వేజెస్ అనమాట, అంటే ఏంటంటే మల్టిపుల్ పీపుల్ ఉంటారు కదా, మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. సో వాళ్ళు వస్తారు, మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే కానీ అది నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ట్రావెల్ అనమాట. ట్రావెల్ ఏంటంటే బై బస్సెస్, ట్రైన్స్ ద్వారానే, మెట్రోస్ ద్వారానే మీరు వేరే కంట్రీకి కూడా ట్రావెల్ చేయొచ్చు అనమాట. అందుకనే చెప్పా కదా షెంగన్ వీసా అని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్ ఫ్రెండ్లీ, అంటే అందరూ చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు. అండ్ ఒక్కసారి ఇదైతే ఒక 2 minutes లాక్ చేసుకొని చూసుకోండి అనమాట. ఏదైతే యూనివర్సిటీస్ ఉంటాయి, ఈ యూనివర్సిటీస్ అయితే మనం అప్లై చేస్తాం ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించినవి అనమాట. నేను మేజర్ గా ఎక్కువ మంది ప్రిఫర్ చేసాను, లైక్ ఎక్కువ మంది అడిగేది ఏంటంటే, యూట్యూబ్ లో మీరు చూసినట్లయితే నాన్ వేసిన అన్న కూడా చెప్పారు ఒక నెపుల్స్ అని చెప్పేసి, ఆ నెపుల్స్ యూనివర్సిటీ అండ్ సపియన్సా, బొలాగ్నా, చాలా ఉన్నాయి, మిలాన్ అండ్ చాలా ఉన్నాయి అనమాట. అండ్ వీటిలో అయితే మీకు లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఉంటది. అండ్ ఇది వచ్చేసరికి టాప్ కంపెనీస్ అనమాట. ఇప్పుడు మనకు తెలిసిన కంపెనీస్ ఏంటంటే అమెజాన్ మనకు తెలిసిందే, సోనీ మనకు తెలిసినాయి, అండ్ ఇవి కూడా తెలిసిన అసెంచర్, ఇవన్నీ మనకు తెలిసినాయి. సో ఇలా కంపెనీస్ ఉన్నాయి అనమాట. ల్యాంబర్గిని ఇట్లా. సో టైం వేస్ట్ అయితే చేయదలుచుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక ప్రాపర్ వ్యూ అయితే ఇప్పుడు నేను ఇస్తాను చూడండి. ఇదే మనం మెయిన్ గా చూడాల్సింది అనమాట. క్లియర్ కట్ గా వినండి. ఫస్ట్ వచ్చేసరికి మనం ఇటలీలో చదువుకోవాలంటే రెండు, అంటే లైక్ ఏంటంటే బ్యాచులర్స్కి వెళ్ళచ్చు, మాస్టర్స్కి వెళ్ళచ్చు. బ్యాచులర్స్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్యాచులర్స్ అంటే ఏంటంటే ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే ఇక్కడ డిగ్రీ కానీ బీటెక్ కానీ చేస్తారో వాటిని మనం బ్యాచులర్స్ అంటాం ఫారెన్ లో. బ్యాచులర్స్ అంటే బీటెక్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేస్తాము, ఎంటెక్ చేస్తాము, ఎంటెక్ ని మాస్టర్స్ అంటాం అనమాట. ఇదైతే క్లియర్ కదా. ఇప్పుడు బీటెక్ మనకి ఎన్ని ఇయర్స్ ఉంటుంది, 4 years అనేది, బట్ ఫారెన్ ఏంటంటే 3 years ఉంటుంది. అండ్ మనకి మాస్టర్స్ ఏంటంటే 2 years ఉంటుంది అనమాట. సో ఫస్ట్ బ్యాచులర్స్ గురించి మాట్లాడుకున్నాం. బ్యాచులర్స్ వచ్చేసరికి ఫ్రీ ఎడ్యుకేషన్, అది తెలిసింది. ఇప్పుడు యూనివర్సిటీస్ గురించి మనం ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి 3 years ఉంటుంది అనమాట. బ్యాచులర్స్ గా మీరు ఏ ప్రోగ్రామ్ ఉన్నా మీరు సెలెక్ట్ చేసుకున్నా కానీ. అండ్ ఐఎల్స్ అన్నది నాట్ మ్యాండేటరీ,
ఐఎల్స్ అన్నది మ్యాండేటరీ కాదు. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా, పర్సంటేజ్ వచ్చేసరికి 75%, 80% ఉండాలంటే అవసరంలా 55% సరిపోతుంది. దేంట్లో మీరు బ్యాచిలర్స్ కి వెళ్దాం అనుకుంటే ఇంటర్లో 55% ఉండాలన్నమాట. అదే మీరు మాస్టర్స్ కి వెళ్దాం అనుకుంటే బ్యాచిలర్స్ లో 55% ఉండాలన్నమాట. సేమ్ అనమాట, ఐఎల్స్ నాట్ రిక్వైర్డ్ అది. అండ్ ఇంటెక్స్ వచ్చేసరికి మేజర్ గా, అంటే మేజర్ అని చెప్పను, 2 ఇంటెక్స్ ఉంటది. ఒకటి వచ్చేసరికి వింటర్, అంటే ఫిబ్రవరి ఇంటేక్ అనమాట. అంటే ఫిబ్రవరిలో క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అంటే మీరు ఫిబ్రవరికి వెళ్తున్నా అంటే 3 to 4 months బిఫోరే మీరు ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఫాల్ ఇంటేక్ అంటే సెప్టెంబర్. ఇది వచ్చేసరికి మేజర్ ఇంటేక్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్, అంటే ఇప్పుడు ఏంటంటే ఫిబ్రవరికి అనుకో ఓన్లీ లిమిటెడ్ కాలేజెస్ మీకు ఓపెన్ అయి ఉంటది. అదే ఫాల్ ఇంటేక్ అనుకోండి, మీకు అన్ని కాలేజెస్ అయితే ఓపెన్ అయి ఉంటది. ప్రాసెసింగ్ టైం అంటే లైక్ ఎప్పుడు మనకి అంటే చాలా మంది అడుగుతా ఉంటారు కదా, ప్రాసెస్ ఎంత టైం పడుతుంది అని చెప్పేసి 3 to 4 months అయితే ఈజీగా పడుతుంది అనమాట. మీరు అంటే హరీగా చేయొచ్చు, బట్ హరీగా ఎందుకో మంచిగా స్మూత్ గా చేసుకుంటేనే ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ రాకుండా అయితే జరుగుతా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టైఫండ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు ఎంత చెప్పాను, 7,200 euros అన్నది మనకి ప్రతి ఇయర్ స్టైఫండ్ లెక్కన ఇస్తారు. అది స్టైఫండ్ ఎందుకు ఇస్తారు, మీకు ట్యూషన్ ఫీజు అయితే ఓకే, ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి. స్టైఫండ్ ఎందుకు ఇస్తారు, మీరు ఫుడ్ అండ్ అకామిడేషన్ కి, లేకపోతే వైఫై బిల్లులకి, లేకపోతే కాలేజీలకి ట్రావెల్ అవ్వడానికి, లేదంటే ఏదైనా బుక్స్ కొనుక్కోవడానికి, అలా వేరియస్ ఏమన్నా మీకు పాకెట్ మనీ కింద కానీ అని చెప్పేసి మనకి యూనివర్సిటీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎలిజిబిలిటీ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. అంటే ఇంత మన మన అంటే చెప్పకూడదు, బట్ ఉన్న ఫ్యాక్ట్ కాబట్టి నేను చెప్పేస్తున్నా. మనకి ఇక్కడ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అన్నట్టు కాకుండా అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరికైతే అడ్మిషన్ వచ్చిందో వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకో థింగ్ ఏమంటే 7,200 euros మీకు ఏంటిది యూనివర్సిటీలో ఉండి ఫుడ్ అకామిడేషన్ అక్కడే తీసేసుకుంటే కనుక 4,200 euros అయితే అక్కడ డిడక్ట్ అయిపోతా ఉంటాయి. రిమైనింగ్ ఏ అయితే ఉండేయో 3,000 euros అవి అనేది స్టూడెంట్ అకౌంట్ కి క్రెడిట్ అయిపోద్ది. 3,000 euros అనమాట. అవి స్టూడెంట్ అకౌంట్ లోనే క్రెడిట్ అయిపోతాయి. సో మీరేంటంటే స్టూడెంట్ అకౌంట్ అంటే మీకు ఏంటంటే ఇండియాలో అకౌంట్ కదబ్బా, అక్కడ ఫారెన్ లో మీరు వెళ్ళంగానే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా, ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. సో ఆ అకౌంట్ లో అయితే క్రియేట్ అయిపోతాయి. సేమ్ అలాగే మాస్టర్స్ కూడా సేమ్. కాకపోతే ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, ఇది ఓన్లీ 1 year ఇస్తారంటే లేదు. ఇప్పుడు మీరు బ్యాచిలర్స్ 3 years కదా, 3 years కి ఎవ్రీ ఇయర్ 7,200 euros ఇస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ 7,200 euros కూడా ఎట్ ఎ టైం వేసారు. 6 months కి ఒకటి, 6 months కి ఒకటి అన్నట్టుగా వేస్తారు అనమాట. స్టార్టింగ్ ఎండింగ్ అట్లా ఇస్తారనమాట. అండ్ ఇది కింద మెన్షన్ చేశాను చూసారా, ఇఫ్ యు ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ ద యూనివర్సిటీ ద టోటల్ అమౌంట్ 7,200 euros విల్ బి క్రెడిటెడ్ టు ద స్టూడెంట్. అంటే మీరు కానీ యూనివర్సిటీలో కానీ ఉండదలుచుకోకుండా బయట ఫ్రెండ్స్ రూమ్స్ తీసుకొని కానీ ఉంటే కనుక మీకు 7,200 euros అనేది క్రెడిట్ అయిపోతాయి అనమాట. వీసా ప్రాసెస్ ఇంకా ఇంకేముండదు. జనరల్ గా ఏంటంటే హెచ్ఆర్డి ప్రాసెస్ అనేది. హెచ్ఆర్డి అంటే ఏంటంటే మీ 10th ఇంటర్ ఓడి ఒకటి, సిఎంఎం ఒకటి, హెచ్ఆర్డి చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఆంధ్రాలో చదివారు, ఆంధ్ర స్టేట్ నుంచి అండ్ సెంట్రల్ లో నుంచి మనకు కొన్ని స్టాంపింగ్స్ అయితే పడతా ఉంటుంది. అది మ్యాండేటరీ కావాలన్నమాట. అండ్ పిసిసి అయితే ఇటలీకి అయితే అవసరం లేదు. సో మ్యాండేటరీ కావాలి. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు మీరు 5 years 10 years దాకా అయితే గ్యాప్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, ఏది ప్రాపర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా. అండ్ ఇంకోటి థింగ్ ఏమంటే అదే హెచ్ఆర్డి అపోస్టల్స్ ఉంటాయి కదా, అవి అయితే మీరు ఇక్కడ చేయించుకొని వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. అండ్ వీసా ప్రాసెస్ కి వచ్చేసరికి ఇంకేముండదు అబ్బా. ఫస్ట్ ఏంటంటే అప్లై చేస్తాం. అప్లై చేసేసిన తర్వాత కండిషన్ లెటర్ వస్తుంది. కండిషన్ లెటర్ వచ్చేసిన తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంటర్వ్యూ యూనివర్సిటీ వాళ్ళు బేసిక్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. మనం అసలు మాట్లాడగలమా ఏంటి అని చెప్పేసి బేసిక్ క్వశ్చన్స్. వై దిస్ కంట్రీ, వై దిస్ యూనివర్సిటీ, వై యూ చూస్ దిస్ పర్టికులర్ కోర్స్ అండ్ చిన్న చిన్న క్వశ్చన్స్ వేస్తారనమాట. సో అట్లా అండ్ టైం అయిపోతా ఉంది, అంటే లెంత్ ఎక్కువ అయిపోతా ఉంది చెప్పేస్తున్నాను. అండ్ వీసా ప్రాసెస్ అనమాట. ఒకవేళ మీకు ఏంటంటే స్పీడ్ వెళ్ళిపోతున్నాడు అనిపిస్తే కదా, మీరు జస్ట్ పాస్ చేసుకోండి, లేకపోతే అకౌంట్ అయితే చిన్నగా మళ్ళీ రాండి అనమాట. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఇన్ కేసు ఈ మొత్తం ఇన్న తర్వాత కూడా మీకు డౌట్ ఉంటే కానీ జస్ట్ కాల్ మీ, లాస్ట్ లో నా నెంబర్ కూడా ఇస్తాను అనమాట. అండ్ ఫండ్స్ వచ్చేసరికి 6,000 euros per year షుడ్ బి మెయింటైన్ ఇన్ యువర్ అకౌంట్. అంటే ఏంటంటే మాస్టర్స్ కి వెళ్తున్నారు అనుకో 6,000 per year, అంటే 2 years కి ఎంత అవుతుంది, 12,000 euros అన్నది మీరు బ్యాంక్ అకౌంట్ లో చూపించాలి. అదే షో ఫండ్స్ అంటారు కదా, బ్యాంక్ అకౌంట్ లో మీరు ఓన్ గా అయితే ఫండ్స్ చూపించాలి. అదేంటంటే మీరు లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ మాకున్నాయి, మేము ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు, ఒకవేళ ఫ్రీ ఎడ్యుకేషన్ అయినా సరే అని చెప్పేసి వాళ్ళకి ఎంబసీ వాళ్ళకి ఒక నమ్మకం అనమాట. సో ఆ 6,000 euros అనేది మీరు ఖచ్చితంగా అకౌంట్ లో చూపించాలి per year. అంటే ఇప్పుడు మీరు బ్యాచిలర్స్ అనుకో 3 years అంటే 18,000 euros వస్తుంది. సో ఆ 18,000 euros కానీ, లేకపోతే మాస్టర్స్ కి అయితే కానీ 12,000 euros కానీ. అండ్ ఫండ్స్ షుడ్ బి మెయింటైన్. అంటే ఫండ్స్ ఎవరి దగ్గర ఉండాలి అనేది ఒక పెద్ద మేజర్ క్వశ్చన్ అనమాట. ఎయిదర్ పేరెంట్స్ అకౌంట్ లోనే ఉండొచ్చు, లేదంటే స్టూడెంట్ అకౌంట్ లో, ఎవరి దాంట్లోనే ఉండొచ్చు. మాక్సిమం మినిమం ఏంటంటే 3 to 6 months అనేది మీరు హోల్డ్ లో పెట్టుకోవాలి. ఇన్ కేసు డబ్బులు బాగా, అంటే లైక్ డబ్బులు బాగా ఉండడం కాదు,
మరి అప్పు తీసుకురాకుండా ఉంటే మన దగ్గర ఉన్నాయా సాటిస్ఫైడ్ గా ఉన్నాయంటే 6 మంత్స్ నుంచే మెయింటైన్ చేయండి. ఒకవేళ అప్పు తీసుకొచ్చేది అంటే ఇంకా ఖచ్చితంగా మనం 3 మంత్స్ అయితే మెయింటైన్ చేయాలి కాబట్టి 3 మంత్స్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ ఎఫ్డి ఈజ్ నాట్ కన్సిడర్. ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది కన్సిడర్ చేయరు అనమాట. 3 ఇయర్స్ ఐటీఆర్స్ అయితే మ్యాండేటరీ. 3 ఇయర్స్ ఐటీఆర్స్ అయితే మ్యాండేటరీ. ఇన్ కేస్ ఐటీఆర్స్ కొంతమంది ఫైల్ చేసుకొని లేకపోతే గాన ఫార్మ్ 16 ఒకటి, పే స్లిప్స్ ఒకటి ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. అండ్ వీసా వచ్చేసరికి వీసా ఇంటర్వ్యూ అనేది 50-50 ఛాన్సెస్. ఏదర్ మీకు ఇంటర్వ్యూ జరగచ్చు, ఇంటర్వ్యూ జరగకుండా మీకు వీసా ఇచ్చేసేయచ్చు. అండ్ సక్సెస్ రేషియో వచ్చేసరికి 90% సక్సెస్ రేషియో అనమాట. సో ఇదైతే క్లియర్ గా అర్థమైపోయింది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కదా నా నెంబర్ ఆల్రెడీ మెన్షన్ చేశా, 6300952646. నా పేరు శశిధర్, నేను గుంటూరులో ఉంటాను. అండ్ నా దగ్గర హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ నుంచి అయితే ప్రాసెస్ చేస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, త్రూ ఆన్లైన్ లోనే మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీకే మెయిల్ వస్తుంది. ఏది యూనివర్సిటీ నుండి మెయిల్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏదైనా ఉన్నా కానీ జస్ట్ నాకు కాల్ చేస్తే కానీ మీకు క్లారిఫై చేసేస్తా. సో మీకు అయితే క్లియర్ గానే అర్థమైపోయిందని నేను అనుకుంటా ఉన్నా. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కన్నా నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి కింద. దీనికి ఇంకొంచెం టైం తీసుకున్నా సరే సగం పాటలు లెక్కన మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ క్వశ్చన్స్ కూడా మీరు కింద కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ రిప్లై ఇస్తా. ఓకేనా? సో మీరు ఎంత చూసిన తర్వాత కూడా నాకు సపోర్ట్ చేయకపోతే బాగోదు కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ CCMJ Vlogs. చూసారా చెమట వస్తున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ CCMJ Vlogs. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.